ఓనర్ అంతని మరి 31Aలో ఇంకొక సమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఉంది, మీకు ఇప్పుడు కనబడుతుంది కదండి. ఏ బాక్స్ కన్సిస్ట్ 100 డిస్క్స్. ఈ సమ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సమ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, మొత్తం టోటల్ ఒక బాక్స్లో 100 డిస్క్స్ ఉన్నాయి. దానికి మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ అంటే 100 డిస్క్లు అంటే ఒక్కొక్క డిస్క్ మీద ఒక్కొక్క నెంబర్ ఉందన్నమాట. ఒక డిస్క్ మీద 1, నెక్స్ట్ సెకండ్ డిస్క్ మీద 2, నెక్స్ట్ డిస్క్ మీద 3, ఇలాగా 100 డిస్క్స్ ఉన్నాయి ఒక బాక్స్లో. దానికి మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇంకోండి పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏమేమి ఉన్నాయి అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 7 అలా సో ఆన్ 100 నెంబర్స్ ఉన్నాయి అందులో. ఓకేనే, 100 డిస్క్స్ ఉన్నాయి, ఒక్కొక్క డిస్క్ల మీద ఒక్కొక్క నెంబర్ ఉంది. టోటల్ 100 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమంటాం? ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 2 డిజిట్ నెంబర్స్. అందులో 2 డిజిట్ నెంబర్స్ ఏమి ఉన్నాయో అవి కావాలన్నమాట. చూడండి, గెట్టింగ్ 2 డిజిట్ నెంబర్స్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 2 డిజిట్ నెంబర్స్ ఏముంటాయి 10 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బిఫోర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1 డిజిట్ నెంబర్స్, నెక్స్ట్ నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్ 10, 11, 12 సో ఆన్ అప్ టు 99. కొంతమంది కంగారుపడి 100 వేసేస్తారు. 100 3 డిజిట్ నెంబరు, సో 99. చూడండి, ఇవన్నీ 2 డిజిట్ నెంబర్స్. ఇవి టోటల్ ఎన్ని ఉంటాయి అంటే 10 నుంచి 99 వరకు ఉంటాయి. సో 10 నుంచి 99 అంటే చూడండి, ఇంకోండి ముందు 9 నెంబర్స్ ఉంటాయి, అవి 1 డిజిట్ నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1 డిజిట్ నెంబర్స్. మన దగ్గర టోటల్ నెంబర్స్ 99 వరకు తీసుకున్నాం, 2 డిజిట్స్. అందులోంచి ఫస్ట్ 1 డిజిట్ నెంబర్ 9 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తాయి అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. సో నెంబర్ ఆఫ్ ఈ ఎన్ని ఉన్నాయి చూడండి, 90 ఉన్నాయి. టోటల్ ఏమో 100. 90/100. 10 టేబుల్లో క్యాన్సిల్ 10 9 జారు, 10 10 జారు, సో 9/10. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. మనకు తెలుసు కదా. చూడండి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, సో ఆన్ 10 స్క్వేర్ 100. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి 10 స్క్వేర్ అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10 నెంబర్స్ ఉంటాయి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, అలాగే టోటల్ 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ కనుక 10 నెంబర్స్. సేమ్ మళ్ళీ ఫార్ములా తీసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే 10 బై నెంబర్ ఆఫ్ ఈ అంటే 10 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 100. 10/100, 10 1 జారు, 10 10 జారు. నెక్స్ట్ గెట్టింగ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 టేబుల్లో డివిజిబుల్ అవి కావాలో చూడండి. 1 into 5, 1 5 జారు 5, 2 5 జారు 10, 3 5 జారు 15, సో ఆన్ 25 జారు 100. అంటే ఎన్ని ఉన్నాయి 1, 2, 3 సో ఆన్ 20 నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకోటి చూడండి, నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 20. మళ్ళీ ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే 20/100 క్యాన్సిల్ చేస్తున్నాం. 20 1 జార్ 20, 25 జార్ 100, సో 1/5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 10 టేబుల్తో డివిజిబుల్ ఏ నెంబర్స్ కావాలట. చూడండి, సేమ్ మళ్ళీ క్వశ్చన్ రాసుకోవాలి. సేమ్ గెట్టింగ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 10 ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1 into 10, 2 into 10, సో ఆన్ 10 into 10 100. సో 1 10 జార్ 10, 2 10 జార్ 20, సో ఆన్ 10 10 జార్ 100. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3 సో ఆన్ 10 నెంబర్స్ ఉన్నాయి అనమాట. సో అగైన్ 10 నెంబర్స్ ఉన్నాయి కనుక నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 10. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత 10, నెంబర్ ఆఫ్ ఎస్ మనకు ఆల్రెడీ తెలుసు 100. 10 1 జార్ 10, 10/100, సో 1/10. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డూ అండ్ ప్రాక్టీస్. ఆల్ ది బెస్ట్.